వస్తున్నాయి. ఎందుకులే 4 లక్షలకు అమ్ముకుని ఏం సాధిస్తాంలే అని అట్లా ఆస్తి ఉంచుకున్నారు. కౌలు అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఈ రాజధాని ఆ ప్రాంతం అని ప్రకటించగానే వాళ్ళు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఏంటయ్యా అంటే, వాళ్ళందరూ ప్రధాన నగరాల్లో బ్రతికినటువంటి వాళ్ళు కాబట్టి, అక్కడ హైదరాబాద్ లాంటి చోట్ల చూశారు కాబట్టి డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనేది తెలుసు వాళ్ళకి. అంటే మనం గనక మన చేతిలో ఒక ఎకరం ఉందనుకోండి, ఏ రోడ్డుకి దగ్గరలోనో ఉందనుకోండి, ఒక బిల్డర్కి ఇచ్చామనుకోండి, వాడి చేత మనం 50-50 పెట్టుకోవచ్చు, 60-40 పెట్టుకోవచ్చు, 30-70 పెట్టుకోవచ్చు, లేదా కొంత అడ్వాన్స్ తీసుకుని డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది హైదరాబాద్లో కానీ రియల్ ఎస్టేట్ కదా జరిగేది, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు. అది చూసింది ప్రభుత్వమే అట్లాంటి డెవలప్మెంట్ చేస్తానని. మీ దగ్గర నుంచి 4,800 గజాలు తీసుకుంటామయ్యే ఎకరాము, మీకు 1,200 గజాలు ఇస్తాం, అందులో 1000 గజాలు డొమెస్టిక్గా ఇస్తాం, 200 గజాలు దీని కింద ఇస్తాం. అట్లాగే మీకు ఇంతకుముందు ఏదన్నా దాని మీద అప్పు ఉంటే అప్పు తీరుస్తాం, ఏడాదికి 25,000 కౌలు ఇస్తాం. ఎట్లాగో మీరు తీసుకుంటుంది ఎంత, 25,000-30,000 కదా కౌలు. ఆ కౌలు ఏదో మేమే ఇస్తాం 10 ఏళ్ల పాటు. ఈ లోపుగా మీకు 3 ఏళ్లలోనే మీ ఫ్లాట్లు మీకు ఇచ్చేస్తాం. మీరు దాన్ని నమ్ముకుంటే హైదరాబాద్లో హైటెక్ సిటీలో అట్లాగే తీసుకున్నటువంటి వాళ్ళు, అంటే అట్లా జరగలేదు అప్పుడు. హైటెక్ సిటీ ఏరియాలో డెవలప్ అయినప్పుడు ఏమైపోయింది, ఇవాళ అక్కడ గజం వచ్చేటప్పటికి ₹1,00,000 పలుకుతుంది కదా, 100 గజాలంటే 100 లక్షలు కదా, 1000 గజాలంటే 1000 లక్షలు కదా, ఇట్లా కదా పలికేది. మీకు రేపు పొద్దున కోటీశ్వర్లు అయిపోతారు కదా అన్నటువంటిది చెప్పారు. దాంతో చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది. అట్లా త్యాగాడు ఆయన అన్నటువంటి నమ్మేసి భూములు ఇచ్చేసినటువంటి వాళ్ళల్లో మొదటి ఫేజ్లో ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ లేని భూ యజమానులే తప్ప వాళ్ళు రైతులు కాదు.